ఆంధ్రప్రదేశ్లో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి. కొద్ది రోజులుగా యూరియా కోసం రైతులు పడరాని పాటలు పడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా యూరియా కోసం భారీగా క్యూ లైన్లు దర్శనమిస్తూ ఉన్నాయి. యూరియా కోసం రోజుల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు. అదిగో ఇదిగో అనడమే తప్ప రైతుల అవసరాలకు సరిపడ యూరియా మాత్రం అందడం లేదని, డిమాండ్ ఉన్నా కూడా ఆ స్థాయిలో రైతులకు యూరియా ఇవ్వడం లేదని అన్నదాతలు పేర్కొంటూ ఉన్నారు. అయితే ఏపీ హోంమంత్రి అనితా ఇలాకా అయిన అనకాపల్లి జిల్లా పాయకరావు పేటలోనూ యూరియా కష్టాలు తప్పలేదు. అయితే ఎస్ రాయవరం మండలం కోరుప్రోలు పిఎస్సిఎస్ వద్ద రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తూ ఉన్నారు. యూరియా ఇవ్వాలంటూ వ్యవసాయ శాఖ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా కూడా యూరియా సక్రమంగా పంపిణీ చేయలేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సాగుకు సరిపడా యూరియా అందించాలంటూ వ్యవసాయ శాఖ అధికారిని అక్కడ అన్నదాతలైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మాకు ఎందుకు రాలేదు? రైతులు అన్నూళ్ళకి వచ్చింది, మా ఊరికి ఎందుకు రాలేదు అంటే మేము సమాధానం చెప్పగలం కదండి. పొడి వేసిన తర్వాత ఎన్ని రోజులకి కాంప్లెక్స్ చెప్పాలి మాకు. 20 రోజులు మేము ఆంధ్రప్రదేశ్లోని రైతులను యూరియా కష్టాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. కొద్ది రోజులుగా యూరియా కోసం రైతులు పడరాని పాటలు పడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా యూరియా కోసం భారీగా క్యూలైన్లు దర్శనమిస్తూ ఉన్నాయి. యూరియా కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు రైతులు. అదిగో ఇదిగో అనడమే తప్ప రైతుల అవసరాలకు సరిపడ యూరియా మాత్రం అందడం లేదని, డిమాండ్ ఉన్నా కూడా ఆ స్థాయిలో రైతులకు యూరియా ఇవ్వడం లేదని అన్నదాతలు పేర్కొంటూ ఉన్నారు. అయితే ఏపీ హోంమంత్రి అనితా ఇలాకా అయిన అనకాపల్లి జిల్లా పాయకరావు పేటలోనూ యూరియా కష్టాలు తప్పలేదు. ఎస్ రాయవరం మండలం కోరుప్రోలు పిఎస్సిఎస్ వద్ద రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తూ ఉన్నారు. యూరియా ఇవ్వాలంటూ వ్యవసాయ శాఖ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా కూడా యూరియా సక్రమంగా పంపిణీ చేయలేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సాగుకు సరిపడా యూరియా అందించాలంటూ వ్యవసాయ శాఖ అధికారిని అన్నదాతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వేసిన తర్వాత ఎన్ని రోజులకి కాంప్లెక్స్ చెప్పాలి మాకు. 20 రోజులు మేము 65 రోజులు అయితే మేము వెళ్ళామండి. వెళ్తే మీరు ఆ ఇంటి వాళ్ళంటే మేము ఇవ్వకూడదండి, ఒక బస్తా ఇస్తానండి మీకు. 12 ఎకరాలు కూర్చానండి నేను, ఒక బస్తా ఇస్తానండి, అది ఏరు పెట్టాలని తెచ్చుకోవడానికి నేను ఇవ్వలేదు. అలా కాదండి, పెద్దగుండూరు వచ్చింది, తిమ్మాపురం వచ్చింది, గురువాడ వచ్చింది, డిఏపీ మా ఊరు ఏ కర్మ చేసుకుంటాం బాబు. డిఏపీ లేకుండా ఏ వ్యవసాయం చేస్తామో అది